ఇగో తాగుతూ ఊగుతూ చెప్పు తీసుకొని పనులు రాయకూడదు సభ్య సమాజం. నేను సిగ్గులేని సన్నాసులరా మీరు. నేనేమంటున్నంటే మీరు మన తాగుతూ ఊగుతూ తాగింది చూసిరా మీరు. నేనేమంటున్నంటే మీకు ఇలా నువ్వు నీకు తెలియదు. ఇంకా నిన్న నువ్వు ఎత్తి తర్వాత మళ్ళీ విడుదలైంది మన ఎల్బీ నగర్ మాటలో కూడా ఏదో వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్లో కూడా కొన్నట్టు చెప్పి నేనేమన్నంటే ఎల్బీ నగర్ వైన్ షాపుల్లోనే ఉన్నాయి సీసీ కెమెరాలు, పెట్రోల్ బంక్ కానీ ఉన్నాయి సీసీ కెమెరాలు. ఇక లేవా? ప్రవీణ్ పగడాల గారి ఇంట్లో సీసీ కెమెరాలు లేవా? ఆయన వస్తుంటే సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వచ్చే వరకు సీసీ కెమెరాలు లేవా? అవి దొరుకుతలేవా మీకు? ఆయన అన్నం తినేది దొరుకుతలేదా? ఆయన మందు తాగేది దొరుకుతలేదా? ఎందుకు బయట పెడతలేరు అంటే మీలాంటి దొంగల మీద మాకు అనుమానం ఉన్నది. ఈ లెక్కను చూస్తూ ఉంటే ఈ టీవీ5 మీదనే పెద్ద అనుమానం వచ్చేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈయన ఎంత సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మంచిగా ఎరిపిల్లగాని లేక ఇట్లా నిలబడ్డాడు. మిస్టరీ వీడింది, చనిపోలేదు, హిందువులు చంపారా అంటే నువ్వు హిందువుకు టేకదారివా? మేము హిందువులమే. చనిపోయిన మనిషి ఎవడైనా నేనేమంటున్నంటే సభ్య సమాజంలో ఇలా క్రైస్తవుల దాడులైనా హిందువుల మీద దాడులైనా ఈ దాడులు మనుషులు చేసుకునేటివి కావు, కుక్కలు కూడా చేసుకోవు. కుక్కల ఆహారం కోసం చేసుకుంటే తెగబలిసి చేసుకునేటువంటి మనుషులకు ఇది ఉండకూడదని నేను చెప్తా ఉన్నా. కానీ నేనేమంటానంటే మీరు ఒక పెద్ద ఛానల్ అయినంత మాత్రాన మీరు చెప్పినవన్నీ నిజాలని చెప్పి మీరు ఆడవన్నీడు తాగుతూ ఊగుతూ అని ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక మీరు మాట్లాడదండి.